ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. నిజముగా ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడాలంటే, భౌతిక సంబంధంగా ఆశీర్వదించబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మన రక్షణను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? రక్షణ. రక్షణ అంటే తెలుసా? రక్షణ అంటే ఆదాము హవ్వలు చేసిన ఆ పాపం మనందరి మీద ఉంది. మన జన్మ కర్మ పాపం మన మీద ఉంది. మన దేవుడు మనలందరినీ ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, ఎంతగానో ప్రేమించి మనము నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన కుమారుని మన కోసం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చూస్తే అక్కడ చెప్పబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. హల్లెలూయా. ఈ రాత్రి ఈ రక్షణను అనగా తన కుమారుడైన యేసు ప్రభుని నీ యొక్క పాప రోత బ్రతుకును మార్చుటకు, తన కుమారుని నలగొట్టుటకు మన కోసం ధారపోసాడే సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ పొందుతావు, లేదా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఒక్కసారి మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ అద్భుతంగా మాట ఉంటుంది. మనం చదవడానికి చాలా శ్రద్ధ పెట్టి మనం చదువుదాం. చూడండి సహోదరి సోదరులారా, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మన వానికి శిక్ష విధించబడును. యేసుక్రీస్తు ప్రభుని మనం నశింపక నిత్యజీవం పొందినట్లు పరమ తండ్రి మన కోసం అనుగ్రహించాడు. త్రియేక దేవుడు ఆయన యందు నమ్మకం ఉంచకుండా, మన జీవితము ఎంత మాత్రము నమ్మకం ఉంచకుండా పొరపాటున చనిపోయావా, రక్షణ పొందకుండా చనిపోతావు. అనగా చేసిన పాపాలకు క్షమాపణ లేకుండా చనిపోతాం. తద్వారా నిత్య నాశనమనే ఆరిని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. సహోదరి సోదరుడా, ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం మానవుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా మనందరి కోసం వచ్చి ఆయన రక్షణ కార్యం జరిగించున్నాడు. నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక్కసారి రోమాపత్రిక చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ చూడండి, నేర్చుకోండి, బైబిల్ తీసి నేర్చుకోండి. దయచేసి ఎవ్వరూ అనాలోచనతో ఉండకుండా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా మనం చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు, రక్షణ పొందుదువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన కుమారుడిని యేసుని లోకానికి పంపించి రక్షణ కార్యాన్ని ఎప్పుడూ జరిగించేశాడు ఆయన. ఆ గొప్ప రక్షణ కార్యమును నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకోలేవు నరకము నుండి. సహోదరి సోదర, ప్రాణం మన గొంతులో ఉండంగానే ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనకు తెలీదు. మన పాపములు మనం కడుక్కోవాలంట. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. అదేమనగా యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నమ్మిన ఎడల నీవు రక్షణ పొందుదువు. దేవుని స్తోత్రం, రక్షణ పొందుదువు. ఈ రోజు రాత్రి నుంచి ఈ రక్షణను, ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మనం కాపాడుకుందాం. రక్షించబడిన వారు కాపాడుకుందాం, రక్షణ లేని వారు రక్షణ పొందుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు వాక్య భాగం, రక్షించబడిన నీవు రక్షణను కాపాడుకోవాలి, లేదా రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే మనము కిందకి దిగాలి. కులం అనే ఆ స్థితిలోంచి కిందకి దిగాలి.
అధికారి అనే ఆ స్థితిలోంచి కిందకి దిగాలి. నా చదువు ఉన్నతమైందని అనుకోకుండా కిందకి దిగాలి. గొప్పదానిని గొప్పవాడిని అనుకోకుండా నువ్వు కిందకి దిగితే రక్షణ పొందుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి వేళ 5 మంది కిందకి దిగారు పైనుండి. వారి జీవితాలు దీవెనకరంగా మారినాయి. దేవుని స్తోత్రం. ఈరోజు సహోదరి సోదరా, మనం కిందకి దిగాలి, క్రిందకి దిగాలి. పైనుంటే రక్షణ కలగదు. నంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువు వారు నంబర్ 1 వ్యక్తిని మనం చూడబోతున్నాం. యెరికో అనే పట్టణానికి ప్రయాణం చేసి వెళుతున్నాడు. యెరికో అనే పట్టణానికి వెళుతుండగా ఆ కిక్కిరిసిన ప్రజలతో యేసు ప్రభు వెళుతుండగా అదే పట్టణంలో ఒక బిల్ కలెక్టర్ జక్కయ్య అనే వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే అన్యాయపు సొమ్ముతో తన జీవితాన్ని నింపుకుంటున్నాడు, తన ఇంటిని నింపుకుంటున్నాడు. నేను మంచివాడిని అని అనుకుంటున్నాడు. మోసం చేత, దగా చేత తన ఉద్యోగము నింపుకుంటూ తన ఇంటిని, తన జోబిని, తన పర్సును నింపుకుంటున్నాడు. అయితే అతనికి రక్షణ లేదు. అతడు మరణిస్తే ఆరనే అగ్నిగుణానికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని రక్షించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకొరకు వచ్చాడండి యేసయ్య? నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాడు ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదివి ఈ స్టోరీ మనం విందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని చెప్పాను. హల్లెలూయా. నా సహోదరి సోదరులారా, ఈ పాలెములో ఉన్న ప్రతి కుటుంబస్తులారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చింది రక్షించడానికి. యేసు ప్రభు వచ్చింది పాడైపోయిన జీవితాన్ని, మలినమైన జీవితాన్ని, మోసపూరితమైన జీవితాన్ని ఈ లోకములో నుంచి వెలుగులోనికి నడిపించి ఈయన రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఎంతకాలం రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తాం? ఇదిగో ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి మోసపూరితమైన మనిషి, భయంకరమైన వ్యక్తి. ఈ వ్యక్తిని రక్షించడానికి ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళుతుండగా, కిక్కిరిసిన ప్రజలు వెళుతుండగా యేసు ప్రభుతో కూడా జక్కయ్య దూరం నుంచి చూశాడు. ఈ స్టోరీ చాలాసార్లు వినుంటాం మనం. యేసు ప్రభు ఎవరని చూడగోరాడు. హల్లెలూయా. చూడగోరాడు కానీ చూచుటకు అవకాశం దొరకల. కారణం ఏంటంటే ప్రజలు కిక్కిరిస్తున్నారు, ఆయన చాలా పొట్టివాడిగా ఉన్నాడు. అయితే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఇదే మార్గములో ఆయన వస్తాడు కదా అని అనుకొని ముందు వెళ్ళి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆయన. యేసు ప్రభు ఇదంతా గమనిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుడు కోసమే కదా నేను వచ్చింది, నా కుమారుడు కోసమే కదా నేను వచ్చింది. ఈ పాలెములో ఈ 3 రోజు కూడికలు నీ కోసమే కదా యేసు ప్రభు పెట్టింది. యేసు ప్రభు ఆత్మరూపులో, వాక్య రూపములో నీ దగ్గరకు వచ్చింది. ఇంకా నువ్వు గ్రహించలేదు కదా. వాళ్ళెవరో, వాళ్ళకి పని లేదు గనక ఏదో చెప్పేసి వెళ్తున్నారు, ఏదో పెట్టేసి వెళ్తున్నారు అని అనుకుంటున్నావు కదా. నీవు ఒకరోజు నీవు దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా దాసులు కష్టపడి ఇదిగో ఆకలనక, దాహమనక, నిద్రనక నేను పంపిన నా దాసులు నీకు ఆనాడు రక్షణ సువార్త చెబితే నిర్లక్ష్యం చేశావు కదా. ఆయనని నిన్ను లెక్క తీసుకొని, నీ దగ్గర లెక్క తీసుకొని ఎక్కడికి పంపిస్తారు తెలుసా? అది 6 అగ్నిగుణములకు పంపిస్తాను. అయితే ఇక్కడికి వద్దాం. జక్కయ్య ఆశపడ్డాడు చూడాలని, ముందుగా వెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఆయన రక్షించడం కోసమే. వెంటనే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. మన అంశం ఏంటండి? పైనుండి కిందకి దిగితే దీవించబడతావు, వర్ధలతావు, ఆశీర్వదించబడతావు, రక్షించబడతావు, ప్రతి మేలును పొందుతావు. పైనే ఉండకూడదు. నువ్వు బిల్ కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభు దగ్గర దిగాలి కిందకి. దిగిన వ్యక్తి ధన్యుడు అవుతాడు, దిగిన వ్యక్తి ధన్యురాలు అవుతుంది. హల్లెలూయా. ఇదిగో జక్కయ్య జీవితాన్ని అలాగే మనం చూడబోతున్నాం. ఆ ధన్యతను మనం చూడబోతున్నాం ఆయన జీవితంలో. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు.
చూడడానికి యేసు ప్రభు అదే దారిలో వెళ్తున్నాడు. సరాసరి జక్కయ్య ఏ చెట్టు మీద ఉన్నాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? మనందరికీ తెలుసు, జక్కయ్య పేరు తెలుసు యేసు ప్రభుకి. త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆయన ఏం చేశాడు? ఒక బెల్ కలెక్టర్ యేసు ప్రభుని చూడడానికి మేడు చెక్కెక్కడానికి సిగ్గుపడలేదు. ఆయన సిగ్గుపడ్డాడండి. అయ్యో, నేను బిల్ కలెక్టర్నే, నేను చెట్టెక్కితే అందరు నా వైపు చూసి హేళన చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అనుకోలేదు. యేసు ప్రభుని చూడాలని తపన ఆయనకు వచ్చింది. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావడానికి అవమానమా నీకు? ఆటంకాల నీకు? సిగ్గా నీకు? రక్షణ ఎలా వస్తుంది? ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తావా? ఇదిగో సిగ్గుపడకుండా చెట్టెక్కాడు. యేసు ప్రభు అన్నాడు, త్వరగా దిగుమో. హల్లెలూయా. వెంటనే ఎలా దిగుతున్నాడు ఆయన? ఒకసారి చదువుకుందాం మనం. లూకా సువార్త 19:6 మనం చదువుకుందాం. త్వరగా దిగి ఏం చేశాడు ఆయన? త్వరగా దిగి ఏ స్థాయిలో నుంచి? పై స్థాయిలో నుంచి కిందకి దిగాడు. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు మీరు? నా సహోదరి సోదరా, మనసులో గర్వించే స్థాయిలో ఉన్నావా? అతిశయించే స్థాయిలో ఉన్నావా? నేనే గొప్ప అనుకుంటున్నావా? ఇవన్నీ నీకు ఉండొచ్చు. రక్షణ లేకపోతే నీవు సున్నా. రక్షణ ఎప్పుడు పొందుతావో నువ్వు హీరోవి. హల్లెలూయా. మన ప్రభువు మనకు ప్రధానమైన హీరో. ఒక హీరోని చేస్తాడని నిన్ను. యేసు ప్రభు దగ్గర తగ్గించుకున్నప్పుడు, యేసు ప్రభు దగ్గర దిగి వచ్చినప్పుడు హీరోని చేస్తాడు నిన్ను. ఎవరిని చేశాడు తెలుసు? బైబిల్లో చాలా మంది భక్తులు చేశాడు హీరోని. హల్లెలూయా. ఇదిగో మోషేని హీరోని చేశాడు, నాయకుడిని చేశాడు. ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలకి నాయకుడిని చేశాడు ఆయన. తగ్గించుకున్న యెహోషువ నాయకుడిని చేశాడు ఆయన, హీరోని చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు దగ్గర మనం తగ్గించుకోవాలి. ఇదిగో జక్కయ్య వెంటనే దిగి వచ్చాడు. వెంటనే దిగి 6వ వచనం మరొక్కసారి చదువుకొని ముగిద్దాం. త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. పడదామా? చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు కోసం నీవు దిగి కిందకి ఆ యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటే నా సహోదరి సోదరా రక్షణ పొందుతావు. రక్షణ పొందుతావు అనగా నీవు చేసిన ప్రతి పాపానికి వచ్చే జీతం అనే ఆ శిక్ష, ఆ నరకము, ఆ వేదన తప్పించుకుంటావు. ఆయన ఆ శిక్షను అనుభవించడానికి ఆయన మన కొరకై తన ప్రేమను వెల్లడపరిచి పిలుస్తుండగా మనం అందరం కూడా జక్కయ్యలాగే కిందకి దిగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దిగాలి కిందకి. నీవు పైన్నన్ని రోజులు రక్షణ అనుభవంలోకి రాలేవు సహోదరి సోదరా. క్రిందకి దిగాలి. ప్రభు పిలుస్తున్నాడు, కిందకి దిగిరా అన్న వెంటనే దిగి వచ్చాడు. వెంటనే సంతోషంగా యేసు ప్రభుని ఏం చేశాడంట? తన ఇంటిలో చేర్చుకున్నాడు. అంతే. యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే వెలుగొచ్చింది. వెలుగొచ్చిన వెంటనే యేసు ప్రభు ఎదుట నిలబడి జక్కయ్య ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా తీసుకున్నానో. చూడండి, యేసు ప్రభు చెప్పలా, నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావు, ఒక బిల్ కలెక్టర్ అయ్యండి, లంచాలు తీసుకున్నావు, మోసాలు చేస్తున్నావు, దగా చేస్తున్నావు అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలా. యేసు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నాడు సంతోషంగా. నీ హృదయంలో సంతోషంగా చేర్చుకుంటే ఆ పరిశుద్ధాత్మను నీలోకి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపు చేసి సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని చేర్చుకున్న వెంటనే దిగి పాపమును గురించి ఒప్పించేశాడు. యేసు ప్రభు చెప్పలా పాపాన్ని ఒప్పుకోమని. చూద్దాం ఆ మాటలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే, నిజంగా ఆయన చేర్చుకుంటే ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు పాపం చేస్తున్నావు కుమారా, తప్పు చేస్తున్నావు కుమారా, లంచం తీసుకున్నావు కుమారా, తాగుతున్నావు కుమారా, ప్యాకెట్ ఆడుతున్నావు కుమారా, డ్రింక్ చేస్తున్నావు కుమారా, స్మోక్ చేస్తున్నావు కుమారా అని నీతో మాట్లాడిన వెంటనే తక్షణమే వాటిని విడిచిపెడతాం. చదువుకున్న మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం.
అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపు చేయును. హల్లెలూయా. యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన వెంటనే జక్కయ్యని ఏం చేస్తున్నాడు? ఒప్పిస్తున్నాడు. హల్లెలూయా. జక్కయ్య ఏమంటాడు? నీకు నిలబడుకొని యేసు ప్రభు దగ్గర ఏమన్నాడు? నాస్తులో ప్రభువా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను 4 గంటలకి ఇచ్చేస్తా, సగము పేదలకి ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. రక్షణ రావాలంటే సహోదరి సోదరా, నీలో మార్పు రావాలి. పైకి రక్షణ పొందినట్టుగా నటిస్తే నష్టపోతాం. ఏమండి, దేవుని ఎదుట మనం నటిస్తే మన నటన పనికి రాదు. మనుషుల దగ్గర నటించవచ్చు, దేవుని దగ్గర మనం నటించలేం. ఎందుకంటే కన్నిచ్చిన వాడిని కానుకుంటానా, చెవిలిచ్చిన వాడిని వెనుకుంటానా, నాకు ఏదైనా మరుగుందా అన్నాడు ఆయన. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే ఆయన అంటాడు, చెడ్డవారిని నేను చూస్తున్నాను, మంచి వారిని కూడా నేను చూస్తున్నాను అంటాడు ఆయన. చదువుకుందాం ఆ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, ఆ కన్నులు చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. ఇప్పుడు జక్కయ్యను చూస్తున్నాడంతే, చూశాడు. ఆయన హృదయంలో మార్పు వస్తుంది. నీతిని గురించి, పాపముల గురించి ఒప్పింపు చేయబడ్డాడు. వెంటనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దిగి వచ్చాడో, కిందకి దిగినప్పుడు మార్పు నీలో వస్తుంది. నువ్వు దిగవే కిందకి, నీ త్రాగుడిని ఎత్తు స్థానం నుంచి కిందకి దిగవే, అధికార పదవులోంచి కిందకి దిగవే, అసూయ ద్వేషమనే ఎత్తైన స్థానంలో నేను పౌరుషము గలదానిని, పౌరుషము గలవాడిని, ఆ ఇంటిలో అడుగు పెడతానా, ఆ వ్యక్తితో మాట్లాడతానా అని పై స్థానంలోనే ఉంటావు కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాలేడు, నేను ఒప్పింపు చేయలేడు, నీ జీవితాన్ని రక్షణతో అలంకరించలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి సుధా, అది యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదివితే అద్భుతంగా ఉంటుంది ఆ మాట. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాడో చూద్దాం. యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే పాపం ఒప్పించాడు, సర్వ సత్యములో నడిపిస్తున్నాడు. ఎవరినండి? జక్కయ్యని. హల్లెలూయా. సర్వ సత్యములు నడిపించేశాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వాక్యం చదివితే ముందుకు వచ్చేద్దాం. సరే, అది చదివాం కాబట్టి. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. కొడదామా చెప్పలేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వేయడండి? యేసు ప్రభు పిలిచిన వెంటనే ఆ స్థాయిలోంచి కిందకి దిగాడు. యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఎప్పుడు చేర్చుకున్నాడో, పాపముల గురించి, నీతుల గురించి ఒప్పింపు చేయబడ్డాడు, సర్వసత్యములకు నడిచాడు. కాబట్టి ఇప్పుడు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి ఏమొచ్చేసిందంట? రక్షణ. హల్లెలూయా. కోట్ల రూపాయలు నీకు ఉండొచ్చు. ఏమండి, రక్షణ లేకపోతే శిక్ష విధించబడుతుందని వాక్యం చెప్తా ఉంది. ఏం కావాలండి మనకు? రక్షణ కావాలి. నీ కోట్ల రూపాయలు కూడా రావు, నీ బంగారు నీకు కూడా రాదు, మన వెండి మనకు కూడా రాదు సహోదరి సోదరా. మన వెహికల్స్, మన భవనాలు ఏవి రావు. ఏమొస్తుంది తెలుసా? రక్షణ పొందేవా లేదా? హల్లెలూయా. ఈ రక్షణ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? శిక్ష నుంచి తప్పిస్తుంది, శిక్ష నుంచి తప్పిస్తుంది. ఇదిగో ఇప్పుడు యేసుప్రభు అంటాడు, నశించిపోతున్నాడు ఇతను, ఇప్పుడు ఏమయ్యాడు? రక్షణ పొందాడు. అందుకే 10వ వచనం చెప్తుంది. ఏం చెప్తుంది సహోదరి సోదరు? చూడండి 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు దిగి వచ్చినని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు నశించిపోలా జక్కయ్య, రక్షణ పొందుకున్నాడు. ఈరోజు ఎందుకు పొందుకున్నాడు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి ఎందుకు పొందుకున్నాడు చెప్పండి. ఆయన దిగి వచ్చాడు. ప్రభు పిలిచిన వెంటనే దిగి వచ్చాడు. దిగి రాబట్టే పరిశుద్ధాత్ముడు తాకాడు. నీతిని గురించి, పాపముల గురించి ఒప్పింపు చేసి సర్వ సత్యములోనికి నడిపించబడి రక్షణ పొందాడు. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా?
పై స్థానములను. ఒకసారి మనం చదువుకుందాం. చూడండి అమ్మా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువుకుందాం. గలతీ 3:8 సిస్టర్, 3:8. అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్ని జనులైన మనము కూడా విశ్వసిస్తే జక్కయ్య గారు రక్షణ పొందింది, మనందరం రక్షణ పొందుతాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. దిగి వచ్చాడు, నశించిపోకుండా రక్షించబడ్డాడు, అబ్రహాము కుమారుడుగా చేయబడ్డాడు. ఇది అసలైన బ్లెస్సింగ్స్, అసలైన ఆశీర్వాదం, నిజమైన దీవెన అంటే ఏంటంటే రక్షణ పొందడము, ఆ రక్షణను కాపాడుకోవడము. ఇక రెండో వ్యక్తిని మనం చూద్దాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్దాం. రెండో వ్యక్తిని మనం చూద్దాం. ఒకనాడు దావీదు గారు ఒక రాజుగా పరిపాలన చేసి పొరపాటున భయంకరమైన తప్పు చేసేసాడు. తద్వారా అడవిలి పాలయ్యాడు. ఆయనతో పాటు ఇంచుమించు 400 మంది ఆయన కూడా ఉన్నారు, బాధలు పడేవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ అడవిలో ఉన్నారు. రాజయ్య ఉండి చేసిన పొరపాటును బట్టి కాళ్ళకి చెప్పులు లేవు, సరైన వస్త్రాలు లేవు, ఆహారం లేవు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో, పొరపాటు చేస్తామో, మన జీవితాలలో ఉన్న ఆహార పదార్థాలు కూడా కోల్పోతాం, మనకున్నటువంటి వసతులన్నీ కోల్పోతాం. అలాగనే దావీదు గారు కోల్పోయాడు. ఆయనతో 400 మంది ఉన్నారు. ఈ టైంలో ఆయనకి ఆహారం కావాలి. అయితే అదే కరిమేల్ అనే ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అదే కరిమేల్ అనే ప్రాంతంలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు గారు అన్నాడు, తన సేవకులను పిలిచి, అయ్యా, యెషై కుమారుడైన దావీదు అను నేను నాబాలు అనే వ్యక్తి దగ్గరికి ఆహారానికి పంపిస్తున్నాను, నన్ను గురించి మాట్లాడి కొంత ఆహారం తీసుకురండి అని నాబాలు దగ్గరికి పంపించాం. నాబాలు ఎవరంటే ఒక గొప్ప ధనవంతుడు, సమృద్ధైన ధనవంతుడు. అలాంటి నాబాలు దగ్గరికి దావీదు గారు ఆహారం కోసం తన సేవకులను పంపించాడు. వెంటనే నాబాలు పంపిన ఆ సేవకులు చెప్పిన మాటలు విని యెషై ఎవడు, దావీదు ఎవడు అంటూ చాలా తక్కువగా మాట్లాడి అవమానపరిచి ఆ సేవకులను పంపించేశారు. ఆ సేవకులు వచ్చి భక్తుడైన రాజైన దావీదుతో యెషై ఎవరు, యెషై కుమారుడు ఎవరు అని అవమానపరిచాడయ్యా అని చెప్పారు. వెంటనే 200 మంది కత్తులు తీసుకొని, దావీదు గారు కూడా కత్తి తీసుకొని నాబాలు కలిగిన సంతానమును, నాబాలు కలిగిన ఆస్తిని, సంపదను, గొర్రె మేక మందలను హతం చేసేస్తాం రండి అని బయలుదేరి ఆగ్రుడై బయలుదేరి వస్తా ఉన్నాడు. ఆ టైంలో నాబాలుకున్నటువంటి పని వాళ్ళలో ఒకడు పరిగెత్తుకొని నాబాలు అనే వ్యక్తికి ఉన్నటువంటి ఒక సుబుద్ధి గల సుందరమైన స్త్రీ అనే భార్య ఉంది. ఆమె పేరే అబీగయలు. హల్లెలూయా. ఏం పేరండి? అబీగయలు. అమ్మా, నా యజమానురాల, ఇదిగో మన యజమానుడు దావీదు రాజు ఆహారం కోసం పంపినప్పుడు తన సేవకుల్ని అవమానపరిచి తిట్టి పంపించాడమ్మా. ఆ విషయము రాజుగారికి తెలిసింది. రాజుగారు 200 మంది సైన్యముతో, అలాగే దావీదు గారు కూడా కత్తులు చేత పట్టుకొని మన సంతానాన్ని, మన ఆస్తిని, మన యజమానిని హతము చేయడానికి వస్తున్నారు అని ఆ యొక్క పనివాడు చెప్పారు. వెంటనే ఆవిడ ఏం చేసింది తెలుసా? అసలు ఎందుకు ఆయన ఇలా చంపడానికి వచ్చాడు అనేది విన్న తర్వాత ఆహారం కోసమే కదా అని చెప్పి ఆ అబీగయలు దావీదుకు కావలసిన, దావీదు పని వాళ్ళకి కావలసిన, సహకారులకు కావలసిన సమృద్ధిని ఆహారాన్ని వెంటనే తయారు చేసి గాడిదల మీద పంపించి, సమృద్ధి అయినటువంటి కావలసిన అన్నిటిని కూడా సమకూర్చి పంపించి, దానికి ముందుగా ఆమె ముందుగా నడుస్తుంది.
ఆమె కూడా ఒక గాడిదెక్కి ఆమె ముందు నడుస్తుండగా దావీదు మాత్రం కత్తెత్తుకొని వస్తున్నాడు. ఆయన వెనకాల ఎంతమంది అండి? 200 మంది కత్తులెత్తుకు వస్తున్నారు. ఎవరి కోసం? నాబాలు కోసం. అబిగయీలు జ్ఞానముతో కూడి ఆమె దావీదుని ఎదుర్కోవడానికి వస్తుండగా ఆమె ఏం చేసింది తెలుసా? దగ్గర పడిపోయింది. రాజుగారు దగ్గర పడిపోయారు, ఆయన సైనికులు సహకారులు దగ్గర పడిపోయారు. ఇప్పుడు ఆ గాడిద నుంచి ఏం చేసిందో ఒకసారి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబము నుండి అనగా గాడిద నుండి త్వరగా దిగి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. జక్క ఎక్కడి నుంచి దిగాడండి? మేడు చెట్టు నుండి త్వరగా దిగి. అబిగయీలు ఎక్కడి నుంచి దిగింది? గాడిద మీద నుంచి త్వరగా దిగింది. 2 మాటలు చూడండి ఒకసారి. త్వరగా దిగి. హల్లెలూయా. నువ్వు దిగుతున్నావా? పౌరుషంలో దిగుతున్నావా? పాపము చేయకుండా దిగుతున్నావా? అధికారం, పెత్తనం అనే స్థాయిలోంచి కిందకి దిగుతున్నావా? దిగాలి. మనం ప్రభు దగ్గర దిగాలి. ఇక్కడ దావీదు ఎవరికి సూచన కనపడుతున్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె దిగింది. ఏం చేసిందంటే దిగి చూడండి. దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను, హల్లెలూయా. ఒకవేళ గాడిద మీద నుండి దిగకుండా దావీదు నువ్వేనా? నీకు ఆహారం కావాలని పని వాళ్ళని పంపించావు. నా భర్త తొందరపడి మాట్లాడాడు, ఇదిగో నీకు కావలసిన ఆహారం అని గాడిద మీదే కూర్చొని తీసుకో, ఎంత కావాలో అని కానీ ఉంటే కత్తి అబిగయీలు మెడ మీద పడిపోను. సహోదరి సోదరా, మన జీవితాలలో అపాయం వచ్చే టైంలో, దేవుని ఉగ్రత వచ్చే టైంలో, దేవుని శాపం మన మీదకి వచ్చే టైంలో మనం క్రిందకి దిగాలి. అబిగయీలు దిగింది, మనము దిగుదాం. హల్లెలూయా. మన ఇంటి వారు చేసిన అవిధేయతను బట్టి, మన పిల్లలు చేసిన అవిధేయతను బట్టి, మన భర్త చేసిన అవిధేయతను బట్టి, మన భార్య చేసిన అవిధేయతను బట్టి, మన తల్లిదండ్రులు చేసిన అవిధేయతను బట్టి పొరపాటున మన ఇంటి మీదకి శాపం, శిక్ష వస్తున్నప్పుడు ఒక ఆత్మీయుడుగా నీవు నేను కిందకి దిగాలి. మనల్ని బట్టి మనం తప్పించబడతాం, మన ఇంటి వారు తప్పించబడతారు, మన ఆస్తి పాస్తులు క్షేమంగా తప్పించబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడ జరుగుతుంది? ఆమె వెంటనే దిగి సాష్టాంగపడి ఆయన కాళ్ళు పట్టుకుంది, దావీదు గారి కాళ్ళు. ఇప్పుడు ఒక అద్భుతమైన రీతిలో విన్నపం చేసుకుంటుంది. ఆ మాట కూడా ఒకసారి చదువుకున్నాం. నా ఏలినవాడా, ఈ దోషమును నాదని ఎంచుము, నీ సేవకులను నన్ను మాట్లాడనిమ్ము. చూడండి ఎంత మృదువుగా, ఎంత వినయంగా మాట్లాడుతుందో. నీ సేవకురాలైన నన్ను మాట్లాడనీయమయ్యా అంటూ ఇంకా మాట్లాడుతుంది. నీ దాసురైన నేను ఈ మాటలు ఆలకించుము, నా ఏలినవాడా. ఎవరంట? దుష్టుడైన ఈ నాబాలును ఎలా మాట్లాడిందండి? ఎవరైనా భర్త. మనము మన ప్రభు అనే రాజు ఎదుట, మన తండ్రి ఎదుట, మన భర్త అయినా, మన కుమారుడైనా, మన భార్య అయినా చేసే పొరపాటును బట్టి ఇదిగో అలాగే ఆయనకి చెప్పాలి. నిజమేనయ్యా, దుష్టురాలండి అని మన తండ్రికి మనం ఒప్పుకోవాలి, తెలియపరచాలి. దుష్టుడైన ఈ నాబాలును, అతని పేరు, అతని గుణములు సూచించుచున్నది. అతని పేరు నాబాలు. నాబాలు అంటే మోటితనం. చాలా మందికి చదువుకుంటారు కానీ మోటితనం అలాగే ఉంటది. బాగా చదువుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, కొంతమంది బాగా చదువుకొని కూడా మోటితనం చూపిస్తుంటారు. దయచేసి ఇవన్నీ కూడా పక్కన పెడదాం.
హల్లెలూయా. మనం ఏమి నేర్చుకుంటామంటే కిందకి దిగేది నేర్చుకుందాం. మన మీదకి ప్రమాదం వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని శాపం వచ్చినప్పుడు దిగదాం. ఇలా తన భర్తని రాజు ఎదుట తక్కువ చేసి మాట్లాడుతూ, ఆమె తగ్గించుకుంటూ వినయంగా మాట్లాడగానే ఆయన చేతులు ఏముందో తెలుసా? కత్తి ఉంది. ఇంకొక ముందుకు సాగి మనం ముగించేద్దాం అక్కడికి. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. హల్లెలూయా. ఎలా నైస్ గా మాట్లాడింది తెలుసా? ఎలా ఆత్మీయంగా మాట్లాడింది తెలుసా? యెహోవా జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు అంటే ఈమె చెప్పేస్తుంది, ఆపి ఉన్నాడు. ఆమె మృదువైన మాటలకి ఆగుడైన ఆయన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది. హల్లెలూయా. ఇంకా కంటిన్యూ, ఇంకొక మాట, నీ చెయ్యి సంరక్షించున్న మాట సత్యమని, కొంచెం దగ్గర, నిజమని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా తగ్గించుకొని దిగి ప్రార్థన చేసిందో వెంటనే ఆయన ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేయడానికి వచ్చాడండి? చంపడానికి వచ్చిన ఆయన అబిగయీలును ఆశీర్వదిస్తున్నాడు. 33వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అదే 25వ అధ్యాయం 33వ వాక్యం. సహోదరి సోదరా, నేను సిస్టర్ పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండగను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. కొడదామా చెప్పలేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమె తగ్గించుకొని వినయముతో మాట్లాడగా, ప్రాణహాని చేయకుండా నువ్వు ఆపేశావు, నీ మీదకి ఆశీర్వాదం వచ్చును గాక, నువ్వు దీవించబడదు గాక అని రాజు ఆగుడై కత్తి తీసుకొని 200 మందితో కత్తులు పట్టుకొని వచ్చిన రాజు ఏమంటున్నాడు తెలుసా? ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే 35వ వచనం చదివి అక్కడ ముగిద్దాం. తన యొద్దకు తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జక్కైతే ఏమన్నాడండి? నేడు ఇంటికి రక్షణ వచ్చును గాక. హల్లెలూయా. రక్షణ కలిగిందని చెప్పాడు. ఏమిటేం చెప్తున్నాడు? ఇంటికి సమాధానముగా వెళ్ళము. హల్లెలూయా. ఏమొచ్చింది ఆ ఇంటికి? ఏమి రావాలి? వాస్తవంగా నాశనము రావాలి, నష్టము రావాలి, హతమైపోవాలి. ఆమె దిగి కిందకి ప్రార్థన చేసింది కాబట్టి సమాధానం వచ్చింది, క్షేమం వచ్చింది, ఆశీర్వాదము కూడా వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధాన రాజా, సర్వశక్తిమంతుడా, నిత్యము నిన్నేనే కొనియాడెదా. సమాధాన రాజా. ఎవరండి మన తండ్రి? సమాధానకర్త. ఏమిచ్చాడండి ఆమెకు? ఎందుకు ఇచ్చాడండి? ఎక్కడి నుంచి? గాడిద నుండి కిందకి దిగింది. ఏమండి, మీ ఎదుట సేవకుడు ఉన్నప్పుడు క్రిందకి దిగి, బండి మీద నుంచి కిందకి దిగి ఎప్పుడైనా మాట్లాడేవా? అనగా మన గృహాలకి సేవకులు మన దగ్గరకు వచ్చినప్పుడు పై మేడ నుంచి కిందకి దిగి మాట్లాడేవా? నీ సీట్లోంచి లేచి కిందకి వంగి మాట్లాడేవా? లేదా తగ్గించుకుని మాట్లాడేవా? ఎప్పుడైతే ఇలాంటి గుణగణాలు మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల్ని, దిగుచ్చిన వ్యక్తుల్ని మనం చూసాం. వారు దిగారు కాబట్టి కిందకి, వారి జీవితాలు ధన్యకరంగా మారినాయి, దీవెనకరంగా మారినాయి, రక్షణతో నింపబడ్డాయి, సమాధానంతో నింపబడ్డాయి. ఇకపోతే 3 వ్యక్తిని మనం చూద్దాం. ఈయన ఎవరంటే నినివే పట్టణపు రాజు. నినివే పట్టణపు రాజు, నినివే పట్టణము ఘోరంగా ఉంటుండగా,
దుష్కార్యముతో ఉంటుండగా, భయంకరమైన పాపంతో ఉంటుండగా దేవుడు చూశాడు. ప్రవక్త అయిన యోనాను పిలిచాడు. యోనా రా అని పిలిచాడు. మొదట యోనాను పిలిచి, నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం నా దృష్టికి ఘోరమైన పాపం చేస్తుంది, దానికి దుర్గతి కలుగుతుంది, 40 రోజుల్లో నేను వెళ్ళి ప్రకటన చేయి అన్నాడు. ఆయన ఏం చేశాడో మొదట మనకు బాగా తెలుసు. దేవుని మాట వినకుండా, ప్రకటించకుండా ఆయన నినివే పట్టణానికి పోకుండా తర్షీషు అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ ఆయనకు గుణపాఠం నేర్పించాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. రెండో పర్యాయం దేవుడు అంటాడు, వెళ్ళు ప్రకటన చేయన్నాడు. అంతే, ఆయన వెళ్ళాడు. 2వ అధ్యాయం యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేసి ఆ నినివే పట్టణంలో, ఇదిగో 40 రోజుల్లో దుర్గతి రాబోతుంది, నాశనం రాబోతుంది అని ప్రకటన చేశాడు. అంతే, చిన్నల మొదలుకొని పిల్లల వరకు, ఎడ్లు, మేకలు, గొర్రెలు, సమస్త ప్రజలు అందరూ కూడా ఏం చేశారని తెలుసా? ఉపవాసం ఉండి 40 రోజుల్లో మన పట్టణం నాశనం కాకుండా దేవుడి చేత కాపాడబడాలని చెప్పి వారందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? మనకు ఒక వ్యాధి వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే ప్రార్థన చేయం. ప్రార్థన చేస్తూ మన పాపాన్ని ఒప్పుకోం. కానీ మనం ఏం చేస్తామంటే శోధికి పోతాం. ఎక్కడికి పోతామండి? శోధులకి వెళ్తాం, ప్రశ్నలకి వెళ్తాం, లేదంటే వాస్తు బాగలేదని తెలుసుకుంటాం. చూడండి, నష్టపోతాం, చాలా నష్టపోతాం. దయచేసి సహోదరి సుధా, ఒకనొక వ్యక్తి ఎవరు చెప్పింది చేసే వ్యక్తి. అతను ఒకరోజు ఒక నల్ల మేకపోతుని ఎందుకో కొనుక్కున్నాడు, తనకు అవసరమని. ఆ నల్ల మేకపోతును చక్కగా బజార్లో కొనుక్కొని, పట్టణంలో కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లే సమయంలో కొనే టైంలో 4 వ్యక్తులు గమనిస్తున్నారు. ఓహో, ఇతడు ఒంటరిగా వచ్చాడు, మంచి బలమైన బలిసిన మేకపోతును కొనుక్కోబోతున్నాడు కనుక మార్గ మధ్యలో ఏ రూపాయనైనా సరే దీనిని మనం వశం చేసుకోవాలి అని అనుకున్నారు 4 వ్యక్తులు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? పట్టణంలోకి వెళ్ళి, బజారుకి వెళ్ళి కొనుక్కొని తీసుకెళ్తా ఉన్నాడు. ఆ రోజుల్లో నడిపించుకోబోయేవాళ్ళు. పట్టణం దాటేశాడు. పట్టణం అయిపోయిన తర్వాత పల్లెల్లోకి పోతున్నాడు, పల్లె వీధుల్లోకి పోతున్నాడు. అలా చేత పట్టుకొని పోతున్నాడు నల్ల మేకపోతుని. 4 వ్యక్తులు ప్లాన్ చేశారు కదా, వాళ్ళలో ఒకడు మొదటొచ్చి, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు అందరూ ఆ వ్యక్తి ఏ వైపు వెళ్తారో ఆ వైపున ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో 4 నిలబడ్డారు. మొదటి వ్యక్తి అంటున్నాడు, కొనుక్కొని ఆ వ్యక్తి వెళ్తుంటే, ఏంటండి నల్ల కుక్కని తీసుకోబోతున్నావు అన్నాడు. ఏంటంట? నల్ల కుక్కని తీసుకెళ్తున్నావు అన్నాడు. ఎలా పిచ్చోడినట్టునో, ఇది నల్ల కుక్క, నల్ల మేకపోతురా అని మనసులో అనుకొని పోతున్నాడు. అక్కడ ప్లాన్ చేసిన వాళ్ళలో 3 ఉన్నారు. ఇంకా 2వ వ్యక్తి 1 కిలోమీటర్లో ఉన్నాడు. అతడు అంటాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమయ్యా పెద్దాయన, నల్ల కుక్కని ఎందుకు తీసుకెళ్తున్నావు? ఏం అవసరం దాంతో? నీకేమైనా అవసరమా అనగానే ఇతనికి కొంచెం సందేహం వచ్చేది. మొదటి వాడు అలాగే అన్నాడు, 2వ వాడు ఇలాగే అంటున్నాడు. అయినా దాని సారి చూసి ఇది మేకపోతే కదా, కుక్క కాదు కదా అనుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్తున్నాడు 3వ వాడు అక్కడ ఉన్నాడు. వాడు ఎదురయ్యి అంటాడు, ఏమండి ఎందుకు తీసుకెళ్తున్నావు నల్ల కుక్కని అని అంటున్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, నో కుక్క కాదు, ఇది మేకపోతే కదా అని అనుకుంటున్నాడు. అని వెళ్ళిన తర్వాత 3వ వ్యక్తి మనసులో పూర్తిగా సందేహం వస్తూ ఉంది. 70% వచ్చేసింది. ఇక 4వ వాడు ఉన్నాడు కదా, 4వ వాడి దగ్గరికి వెళ్ళే లోపల వాడు రెడీగా అదే మాట అన్నాడు. ఏంటండి పెద్దయినా, నల్ల కుక్కను ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటేనే పూర్తిగా ఏం చేశాడు తెలుసా? ఇది నల్ల కుక్కగానే ఉంది. అంటే తన కళ్ళకేమో మేకపోతే కనపడుతుంది, వాళ్ళందరికీ 4గురికి కుక్కగా కనపడింది, నాకెందుకు కుక్క అని చెప్పి అలాగే వదిలేసి వెళ్ళాడు.
ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? హ్యాపీగా తీసుకెళ్ళి ఏం చేసుకున్నారు? పండగ చేసుకున్నారు, లేదా ఇంకోటి చేసుకుంటారు, బిర్యానీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సహోదరి సోదరా, ఈరోజు చెప్పేది అంటే తెలుసా, మన జీవితాలలో మనం ఒక దోషము, ఒక పాపము చేసినప్పుడు, మన మీదకి ఒక శిక్ష వచ్చేటప్పుడు, ఒక శ్రమ వచ్చేటప్పుడు, ఒక శోధన వచ్చేటప్పుడు, యజ్ఞముకో యాగముకో తాయితులకో ప్రశ్నలకో వెళ్ళొద్దు. ఈ వ్యక్తి మోసపోయినట్టు మోసపోవద్దు. దయచేసి చెప్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ పట్టణ ప్రజలందరూ ఏం చేశారండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా ఈ సంగతి నినివే పట్టణపు రాజుకు కూడా తెలిసింది. ఆయన ఏం చేశారో తెలుసా? ఒక్కసారి మాట చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. ఆ సంగతి నినివే పట్టణపు రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం నుండి దిగి, దేవుని స్తోత్రం, ఏం చేశాడండి? సింహాసనం నుండి దిగి, నేను రాజునండి, నేను దిగను, మీరందరూ ప్రార్థన చేయండి, ఉపవాసం అండి, నేను దిగను, ఇలాగ కూర్చొని ప్రార్థన చేస్తాను అన్నాడండి. ఆ సంగతి తెలిసిన వెంటనే ఆయన సింహాసనం నుండి దిగి రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞగా, చూడండి, అందరూ కలిసి ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండానట్లు యెహోవా కోపము చల్లార్చుకున్నాడు కనుక మనందరం కలిసి ఏం చేస్తాం? ఏది పెంచుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీరు త్రాగకూడదు. మనుషులందరూ కూడా దుర్మార్గములను విడిచి, చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం, దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. హల్లెలూయా. ఈరోజు సహోదరి సోదరా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చే టైంలో, నినివే పట్టణం చేసిన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి దేవుడి యొక్క ఉగ్రత నాశనం వారి మీదకి వస్తే టైంలో రాజుగారు ఏం చేశాడండి? సింహాసనం నుండి దిగి మీ ఇంటి మీదకి, మన జీవితం మీదకి, మన ఇంటి మీదకి ఏ శాపం వస్తుందో, దేవుని కోపం వస్తుందో, అది తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? క్రిందకి దిగాలి. ఉపవాసం చేసే మనసు కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాలు టోటల్ గా మారుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శాపం కొట్టివేయబడుతుంది, నాశనం కొట్టివేయబడుతుంది. దేవుడు చేయాలనుకున్నది చేయకుండా ఆయనే పశ్చాత్తాపడతాడంట. హల్లెలూయా. ఒక్కసారి మనం చూస్తే కింద భాగంలో, ఈ నినివే వారు చెడు నడతలు మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి ఏమైపోయాడు? దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయదలసిన, తాను మాటిచ్చిన కీడును చేయక మానెను. దేవుడు కీడు చేయాలనుకున్నాడు ఆ పట్టణానికి. మన దోషములను బట్టి, మన పాపములను బట్టి మనకు కూడా కీడు చేస్తాడు దేవుడు. సహోదరి సోదరా, ఏ వ్యాధి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఆర్థిక సమస్య వచ్చినా, మొట్టమొదటిగా మనలో ఏదైనా లోపం ఉందా అని తెలుసుకొని మనల్ని మనం కిందకి దిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చేయదలిసిన కీడుని చేయక, శాపాన్ని రప్పిక మన జీవితాలను కృపాక్షేమములతో నింపుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ముగ్గురు వ్యక్తులు మనం చూసాం క్రిందకి దిగిన వాళ్ళు, సామాన్యులు కాదు. ఎవరండి? అధికారండి. బిల్ కలెక్టర్ కిందకి దిగాడు. అబిగేలు కోటేశ్వరాలు లేదా ధనవంతురాలు గాడిద మీద నుండి కిందకి దిగింది. నినివే పట్టణపు రాజు కిందకి దిగాడు, సింహాసనం నుండి దిగాడు. ఎక్కడి నుంచి అండి?
సింహాసనం దిగతావు నువ్వు? దిగాలి. మనకున్న శాపాన్ని రోత బ్రతుకును మార్చుకోవడానికి మనం దిగాలి. దేవుని కోపం ఉగ్రత నుంచి దిగాలి. ఈ రోజు నుంచి అలా దిగుదాం. శాపాన్ని దేవుడు మన మీదకి రప్పించబోయే కీడును తప్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాల్లో చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని మనం చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి ఏకైక కుమారుడు, ఆయన పేరేంటి? ఇస్సాకు. ఈయన వాగ్దాన పుత్రుడు. ఆయనకు ఇంకో పుత్రుడు పుట్టాడు, కానీ అది లెక్కకు రాదు. ఈ వాగ్దాన పుత్రుడికి వయసు వచ్చింది, వివాహం చేయాలనుకున్నాడు. తన పెద్ద దాసుని తన రక్త సంబంధం దగ్గర పంపించాడు. ఇదిగో కానాను ప్రాంతానికి వెళ్ళి నా బంధువులలో ఒక కుమార్తెని తీసుకుని రా అని ఎలియాజరు గారిని పంపించాడు. ఎలియాజరు గారు వెళ్ళి చక్కటి కుమార్తెని తీసుకొని ఒంటెల మీద ఎక్కించుకొని ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. వస్తుండగా ఇస్సాకు గారు ఏం చేస్తున్నారో తెలుసా? పొలములో ధ్యానం చేస్తున్నాడు. ఈరోజు యవనస్తులు వివాహాలకి తల్లిదండ్రులు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? చెప్పాలి ఊహించుకుంటారు. ఎలా ఉంటుందో కాబోయే నా భాగస్వామి లేదా నా వైఫ్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటారు. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పొలములకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎలియాజరు గారు మరి తనకు ఒక సుందరమైన భార్యని చక్కగా అబ్రహాము చెప్పినట్లు తీసుకుని వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీసుకువస్తున్నాడు. ఒంటిలి మీద ఆమె వస్తుండగా, దూరం నుంచి వస్తుండగా ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పొలములో ధ్యానం చేస్తున్నాడు. ముందు ఎలియాజరు ఉన్నాడు, వెనక ఆమె ఒంటి మీద కూర్చోంది. ఇప్పుడు అడుగుతుంది, అదుగో కనపడుతున్న ఆ పొలములో ధ్యానం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని అడిగింది. వెంటనే ఎలియాజరు గారు ఏమంటున్నాడు ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వాక్యం. సాయంకాలమున ఆమేన్. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును అదే ఫస్ట్ చూడడం. మనోళ్ళైతే ఎన్నిసార్లు చూడాలా? చూడందే పెళ్లి చేసుకోండి. ఇప్పుడు ఏమండి, చూడండి చేసుకుంటారా? రిబ్కా అప్పుడే చూసింది, ఇస్సాకు కూడా అప్పుడే చూడబోతున్నాడు. రిబ్కాని అప్పుడే ప్రేమిస్తున్నాడు, రిబ్కా కూడా అప్పుడే ప్రేమిస్తుంది. ఈ రోజుల్లో అలా ఉందా? అలా లేదు. అందుకే పాపం పెరిగిపోతా ఉంది. సరే, అది కదా మన సబ్జెక్టు. ఇక్కడికి వచ్చేద్దాం. కన్నులెత్తి చూడగా చూచెను, ఒంటి మీద నుండి దిగి. హల్లెలూయా. ఎక్కడ దిగిందండి? ఒంటి మీద నుండి రిబ్కా ఏం చేసిందండి? దిగింది. ఎక్కడ దిగింది? ఎవరి ముందు దిగింది? ఇస్సాకు ముందు దిగింది. హల్లెలూయా. అంటే కాబోయే భర్త ముందు దిగింది. రాబోయే పెళ్లి కుమారుడు ఆయన ముందు మనం దిగాలి. హల్లెలూయా. జక్కయ్య దిగాడు. దావీదుకు, యేసు ప్రభుకి సాదృశ్యమున్న దావీదు ముందు అబిగేలు దిగింది. సర్వ సృష్టికర్త దేవుని ఎదుట సింహాసనం నుండి నినివే పట్టణపు రాజు కిందకి దిగాడు. ఇప్పుడు ఎవరు దిగుతున్నారు? రిబ్కా దిగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబోయే భర్త ముందు ఆమె దిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదివేసి ముగిద్దాం. చూడండి, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి వారిని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా, అతడు నా యజమానుని చెప్పెను గనుక
ఆమె ముసుగు వేసుకొనెను. హల్లెలూయా. 2 పనులు చేసిందండి ఇస్సాకు దగ్గరికి వచ్చే ముందు. ఏం చేసిందండి? నంబర్ 1, ఒంటి మీద నుంచి దిగింది. ఈయన ఎవరు అన్నప్పుడు ఏం చెప్పాడు? ఇతడే నా యొక్క యజమానుడు అని చెప్పగానే వెంటనే ఆమె ఏం చేసింది? ఈరోజు చాలా మంది స్త్రీలు ఏమండి, సంఘానికి శిరస్సు ఎవరండి? సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయినప్పుడు కాబోయే సంఘానికి భర్త ఎవరండి? యేసు క్రీస్తు ప్రభు. ఆయన ఎదుట మనం ఏం చేయాలి? ముసుగు వేయాలి. చాలా మంది ముసుకేలు ముసుగు వేయడం మనం తగ్గించుకోవడం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చక్కగా ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు ద్వారా ఆత్మతో నింపబడి ఈ విషయాలన్నీ రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కసారి ఆ మాట మనం చదువుకుందాం. చదివి మనం ముగించేద్దాం. సమయం కూడా అయిపోయింది. 9:20 అయింది. ఫైనల్కి వచ్చింది. ఆ స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకొనవలెను. ఏం చేసుకోవాలంట? కత్తిరించుకోవాలా. అంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి, తెలుగు భాషలో చెప్పండి. బోడిగుండి చేయించుకోవాలి. అర్థమైందా? ముసుగు వేసుకున్నట్టు ద్వారా మనల్ని మనం ఏం చేస్తున్నాం? తగ్గించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆమె ఏం చేసిందండి? మీరు 11వ అధ్యాయం పూర్తిగా కాదు, సగభాగం వరకు చదవండి. ఎందుకు ముసుగు వేసుకోవాలో మీకు చాలా స్పష్టంగా అందులో రాయబడి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ముసుగు వేసుకొని ఇస్సాకు దగ్గరికి రిబ్కా వచ్చిందో వెంటనే అపరిమితమైన ప్రేమ ఆమె పట్ల ఇస్సాకి పుట్టింది. హల్లెలూయా. అలాగే మన ప్రభు యేసు దగ్గర కూడా మనం అలాంటి తగ్గింపు, అలాంటి దిగి కిందకి రావడము మన ప్రభు చూస్తాడు, మనల్ని ఇష్టపడతాడు. అప్పటి నుంచి మనల్ని ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఆ మాట మనం చదువుకుని ముగిద్దాం. చూడండి ఆ మాటలు. ఇస్సాకు ఏం చేస్తాడు చూద్దాం. ఇస్సాకు దగ్గర ఏం చెప్పాను? గుడారములను ఆమెను తీసుకొని పోయెను. అప్పుడు అతడు భార్య అయిను, అతడు ఆమెను ప్రేమించును. ఎప్పుడు ప్రేమించాడండి? భార్య అయిన తర్వాతనే ఇస్సాకు ప్రేమించాడు. ఆమె తగ్గింపు, ఆమె ముసుగు వేసుకోవడం, ఒంటి దిగి రావడము ఇస్సాకు చేత ప్రేమించబడింది. మన దేవుని చేత ప్రేమించబడాలంటే మనం క్రిందకి దిగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రి కొడుకు, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒక తండ్రి కొడుకు వారికి అవసరమై గాడిదని కొనాలనుకున్నారు. ఇద్దరు కలిసి గాడిదను కొనుక్కున్నారు. దాన్ని ఏ వాహనంలో ఎక్కించుకోకుండా నడిపించుకొని వస్తున్నారు. అలా వస్తుండగా ఆ బజార్లో ఏమండి తెలిసిన వాళ్ళందరూ కనపడుతూ, ఏమండి గాడిదను కొన్నారా అంటే, అవునండి గాడిదను కొన్నాము. ఇప్పుడేనా కొన్నది? ఇప్పుడేనండి అన్నారండి. వెంటనే అలా మాట్లాడి కొంతమంది వెళ్ళిపోతే మరొకరు ఎదురై గాడిదను కొన్నారా అన్నారు. అవునండి ఇప్పుడే కొన్నామంటే, గాడిదను కొన్నారు కదా, ఇదిగో కుమారుడు ఖాళీగా నడుస్తున్నాడు, మీరు నడుస్తున్నారు, ఆ బాబుని ఎక్కించొచ్చు కదా. దేని మీదండి? గాడిద మీద. వెంటనే వాళ్ళు చెప్పిన మాట తీసుకొని బాబుని ఎత్తి గాడిద మీద కూర్చోబెట్టాడు. అలా నడిచి వస్తున్నారు. గాడిద మీద కుమారుడు ఉన్నాడు, ఈయనేమో నడిచి వస్తున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత మరి కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చి, ఏమయ్యా బాబు, మీ నాన్న పెద్దోడిని ఎక్కించి నువ్వు కిందకి దిగి నడిచి రావచ్చు కదా, కిందకి దిగొచ్చు కదా అన్నారండి. అదే కదా నిజమే, అది కూడా నిజమే అనుకొని కుమారుడు దిగేసి తండ్రిని ఎక్కించాడంట. అలా పోతుండగా ముందుకి మళ్ళీ కొందరు వచ్చి, ఏమయ్యా మీకేమైనా జ్ఞానం ఉందా? మీరు గాడిదను కొత్తగా కొనుక్కొస్తూ దాని మీద ఎక్కొచ్చా? ఎక్కకూడదండి, దానిని మోసుకొని పోవాలని నేను చెప్పాను. ఏం చేయాలంట? గాడిదను మోసుకొని పోవాలంట. ఎదుటి వారు చెప్పారు కాబట్టి తండ్రి గారు కూడా దిగేశాడు. దాన్ని మోసుకొని పోవాలని చెప్పిన వెంటనే ఇద్దరు కలిసి గాడిద మోసుకుపోవాలి కదా,
ఇప్పుడు ఏం చేయాలని ఇద్దరు కలిసి కాళ్ళు కట్టడానికి ప్రయత్నం చేశాను. కాళ్ళు కట్టబోతే ఏం చేసింది తెలుసా? ఇద్దరిని కాళ్ళతో దంతే ఇద్దరు పడిపోయారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను తెలుసా? అర్థమైందా? ఎవరెవరో మాటలు మనం వినుద్దాం. నువ్వెందుకు మా మోకరెళ్ళి ప్రార్థన చేస్తావు, తగ్గించుకొని ప్రార్థన చేస్తావు, ఉపవాసుని ప్రార్థన చేస్తావు, అంతగా ఏడ్చి ఎందుకు ప్రార్థన చేస్తావు అని మనల్ని కన్ఫ్యూషన్ లో పెడతారే, వాళ్ళ మాటలు మనము వినకూడదు. ఒకవేళ విన్నామా, ఇదిగో గాడిదలాగా దెబ్బ పడుతుంది, గాడిద తగినట్టుగా మనకి దెబ్బ పడుతుంది. సహోదరి సోదరా, ఎవరి మాట నువ్వు తీసుకోవద్దు. ఇదిగో దేవుడు వాక్య ఆధార ప్రకారం, దేవుడు నీ చేతిలో నా చేతిలో పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఈ గ్రంథ ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుని ఫాలో అవ్వాలి. చూడండి, ఒకసారి మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. రోమాపత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ ఎవరిని ఫాలో అవ్వాలో చూద్దాం మనం ఒకసారి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకోనండి? దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరో చెప్పింది మనము చేయకూడదు. ఈ రోజు నుంచి నువ్వు దిగి కిందకి. కొందరు కనపడ్డారు, నువ్వు దిగరా అన్నారు, మీ నాన్న ఎక్కించరా అన్నారు. కొందరు కనపడ్డారు, మీ నాన్న దింపురా, ఇద్దరు మోసుకోపోండి అన్నప్పుడు వాళ్ళ మాటలు ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి అండి? అంతే. ఎక్కడ తగిలినాయో మరి మొత్తం తగిలినాయి. అలాంటి దెబ్బలు తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని పోలి నడవాలి, దేవుని వాక్యాన్ని పోలి నడవాలి, భక్తులు పోలి నడుద్దాం. మన జీవితాలలో పొందవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరిగా టచ్ చేసి వదిలిపెడతాను, అంతేగాని నేను పూర్తిగా చెప్పను. ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు దిగి కిందకు వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యాన్ని మనం చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమని నేనే. హల్లెలూయా. మన సృష్టికర్తే, మన ప్రాణదాతే, మన రక్షకుడే మన కోసం పరలోకం నుండి దిగి వచ్చాడు కిందకి. ఎవరి కోసం? మనందరి కోసం. మనందరి కోసం దిగి వచ్చాడు. మన పాపములు ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు. మా కోసం వచ్చావు నీవు, మా శిక్ష భరించావు నీవు, మా కోసం వచ్చావు నీవు, మా శిక్ష భరించావు నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడు, మాతో ఉండే దేవుడు యేసయ్యా, 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 యేసయ్యా. కాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఈ రాత్రి మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడినాడు. ఇదిగో నేనే దిగి వచ్చాను. ఎందుకు దిగి వచ్చానో తెలుసా? మీకు జీవాహారంగా ఉండాలి. నా శరీరమును రక్తమును ఎవరైతే తీసుకుంటారో వారి నిత్య జీవము కలిగి ఉంటారు. వారి యందు నేనుంటాను, వారు నా యందు ఉంటారు. అంత్య దినమున వారు లేపబడతారని యోహాను సువార్త 6వ అధ్యాయం 54 నుంచి 58 వచనాల వరకు ఆ 3 విషయాలు దాగి ఉంటాయి. ఆయనే దిగి వచ్చినప్పుడు, కిందకి దిగినప్పుడు మహాకాశము పట్టజాలని ఆయన మహాదూతల చేత వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుతున్న మహాతండ్రి నీ కొరకు నా కొరకు దిగి వచ్చినప్పుడు
పశువుల పాకలో పండుకున్నప్పుడు రిక్తునిగా, దాసునిగా స్వరూపమును కోల్పోయి రక్తసిద్ధముగా చేయబడినప్పుడు మనందరి కోసం అంత ప్రేమను చూపించిన తండ్రి ఎదుట నువ్వెందుకు దిగు? నువ్వు దిగకే సర్వసత్యములోకి నడవలేక రక్షణ పొందలేకపోయావు. దిగకే నీ మీదకి వచ్చిన ఉగ్రత, రాజుగారి కోపం తప్పించుకోలేకపోతున్నావు. నీవు దిగకే దేవుని యొక్క కీడు తప్పించుకోలేకపోతున్నావు. నువ్వు దిగకే ఇస్సాకు ఎలా రిబ్కాని ప్రేమించాడు అలా దేవుని ప్రేమను పొందలేకపోతున్నావు. అలాగే నిత్య జీవాన్ని కూడా పొందలేదు. ఈ రాత్రి నుంచి మనందరం కిందకి దిగుదాం. హల్లెలూయా. మనుషులు ఎదుటి కాదు, దేవుని ఎదుట చెప్పబడిన లేఖనాల ప్రకారం మనం కిందకి దిద్దాం. తద్వారా దేవుడు మనల్ని పైకి లేపుతాడు, ఆ పరలోకం ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాల్లో సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మోద్దాం. సహోదరి సోదరుల, చాలా ఓపికగా ఇంత సమయం విన్నారు. వాక్యం చదివినారు. అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగనే ఓపిక విన్నారు. మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమగలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఈనాటి కాలములో నీ బిడ్డలంగా మేము ఏ సందర్భాలలో నీ ఎదుట తగ్గించుకోక, క్రిందికి దిగక, తద్వారా వచ్చే నష్టమును అనుభవిస్తున్నామో అట్టి స్థితుల నుంచి ప్రభువా మేమందరినీ విడుదల కావాలని, రక్షణ పొందాలని, అయా శాపము తొలగించుకోవాలని, కీడును తొలగించుకోవాలని, నీ ఉగ్రతను తొలగించుకోవాలని, నీ రాకడలో నీ రాజ్యములో ఎత్తబడాలని, మమ్మల్ని మేము దిగాలని మా అందరితో మాట్లాడే ప్రతి వాక్య భాగం నాయన వచ్చిన నీ ప్రియ బిడ్డల హృదయాల్లో మీరు నీరు కట్టండి, ఫలింపు చేయండి, మీరు ఆశీర్వదకరంగా మార్చండి. నీ బిడ్డల కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, సంతానమును, ప్రయత్నాలను, ఉద్యోగాలను అయా మీ కృపతో దీవెనకరంగా మార్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. ఈ పరిచయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి తగిన ఫలాలు దాయిచూపండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దైవజనులు గాని, పెద్దలు గాని, సహోదరులు గాని మీ కృపా సమృద్ధిని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. రాబోయే దినాన్ని ఇంకా దీవెనకరంగా మార్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రియ బిడ్డలు దీవించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని మాటలు దేవుడి రాత్రి మన ముందుంచాడు. ఇంకా ఏ విషయాల్లో మనం దిగాల్సినటువంటి అవసరం ఉన్నదో మనం పరిశీలన చేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, మరి చక్కగా దేవాది దేవుని దీవెని పొందినట్లుగా మన జీవితాలను మార్చుకోవడానికి మనం సిద్ధపడదాం. ఇక సమయంలో ఈ పరిచర్య నిమిత్తం కానుకలు స్వీకరించబడతాయి. కాబట్టి మధ్యలో నాన్నగారు మా కన్వీనర్ అయిన అన్నిటికీ మీటింగ్స్కి నాన్నగారు వచ్చి